హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ద మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అయితే ఈరోజు చేయబోతున్నాను. ఇక్కడికి వెళ్ళిన అందరూ ఇష్టంగా చేయించుకునే రెసిపీ వచ్చేసి కాకరకాయకి ఎలా చేస్తాను, ప్రాసెస్ ఏంటనేది చూపించబోతున్నాను. ప్లేట్ లో పుట్నా పప్పు, వెల్లుల్లి, జీలకర్ర, ఉప్పు, కారం వేసేసుకొని ఎండు కొబ్బరి పొడి కూడా వేసేసుకొని అన్ని కలిపి మెత్తటి పౌడర్ లాగా చేసేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడైతే కాకరకాయ ముక్కల్ని రౌండ్ గా కట్ చేసుకొని డీప్ ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ వెల్లుల్లి కారాన్ని నేను అన్ని రకాల ఫ్రైస్ లో కూడా వేస్తానండి. కర్రీస్ అయితే సూపర్ గా ఉంటాయి. ఒక బాండి పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసి అందులో తాలింపు గింజలన్నీ వేసేసుకొని కరివేపాకు అలాగే ఆనియన్స్ కూడా వేసేసుకొని ఆనియన్ కొంచెం సాఫ్ట్ గా కుక్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయలు వేసేసుకొని 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసి కొంచెం 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న కారం వేసేసి 2 మినిట్స్ ఫ్రై చేసుకొని తింటే ఎక్సలెంట్ గా ఉంటుంది. నేను చేసే రెసిపీస్ అన్నిట్లోనూ ది బెస్ట్ రెసిపీ అయితే ఇది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.